సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం ఠాగూర్ గారు. నమస్తే అమ్మ. సరే, కలకత్తా ఇన్సిడెంట్ గురించి మనం డే టు డే అప్డేట్ ఇస్తూ ఉన్నాం. ఆ కేసు యొక్క డెవలప్మెంట్ గురించి కూడా మీరు ఎన్నో వీడియోస్లో మాట్లాడడం జరిగింది. అండ్ నిన్న మనం చూసుకుంటే ఎస్పెషల్లీ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ గారిని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఏ సెక్షన్ ప్రకారంగా ఆయన తీసుకోవడం జరిగింది సార్? ఆయనకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఎక్స్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ని గడిచిన 22 డేస్ నుంచి పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. ఈయన మీద ఇప్పటివరకు 3 రకాల అభియోగాలు ఉన్నాయి. ఒకటి, తన కాలేజీలో, తన హయాంలో ఉన్నటువంటి కాలేజీలో జూనియర్ ట్రైనీ డాక్టర్ అయినటువంటి రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించింది ఒకటి. నెంబర్ 2, ఇమ్మీడియట్గా ఆయన మీద ఆయన పనిచేస్తున్న టైం అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2023 నుంచి ఆగస్ట్ 2024 వరకు, ఆగస్ట్ 8వ తారీఖు వరకు ఆయన సర్వీస్లో ఉన్నారు. ఈ టైంలో జరిగిన ఆర్థిక అవకతవకల మీద అప్పటి ఉన్నటువంటి డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ విజిలెన్స్ డిపార్ట్మెంట్కి 32 రకాల క్వశ్చన్స్ తోటి ఆయనకు క్వశ్చన్ చేశారు. అప్పటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఆయన మీద ఎంక్వైరీ చేయలేదు. దానికి సంబంధించి ఒక కేసు నమోదైంది, అభియోగం నమోదైంది. మూడవది, ఈడీ కూడా ఈయన యొక్క అక్రమార్జన ఆస్తుల మీద మరొక అభియోగం ఉంది. మొత్తం 3 రకాలటువంటి అభియోగాలు ఉన్నాయి. అయితే 3 రకాల అభియోగాలు ఉన్నప్పుడు కూడా నిన్న పోలీసులు ఆయన అరెస్ట్ చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది 2వ అభియోగం అయినటువంటి ఆయన పనిచేస్తున్న హయాంలో, అంటే ఆయన టెన్యూర్ సెప్టెంబర్ 2023 నుంచి 2024 వరకు ఉన్నటువంటి టైంలో ఆయన చేసినటువంటి ఆర్థిక అవకతవకలు, అంటే ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ మీద ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కస్టడీలో తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏదైతే మెయిన్ కేసు అవుతుందో దాని మీద ఇప్పటివరకు ఆయనకి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక నిన్న జరిగినటువంటి అరెస్టుకు సంబంధించి ఆయనకి ఏ సెక్షన్స్ మీద వేశారు అన్నది మనం చర్చించుకోగలిగితే, ఫస్ట్ వన్ ఏంటంటే ఇట్స్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు లీగల్ టెర్మినాలజీ ప్రకారం. అందులో ఈయనకి సెక్షన్ 7 ప్రకారం, అంటే కరప్షన్ బ్యూరో, అంటే ప్రివెన్షన్ ఆఫ్ ద యాంటీ కరప్షన్ అని చెప్పి ఆ కరప్షన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 7 ప్రకారం ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. అదేంటంటే డిజానెస్టీ, చీటింగ్, కాన్స్పిరసీ, ఈ 3టికి సంబంధించి ఆయన్ని సెక్షన్ 7 ప్రకారం చేయింది. ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ దీనికి సంబంధించింది కూడా. బట్ ఒక 1-2 మంత్లో కూడా ఆయనకి 1-2 మంత్స్లో ఆయనకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ సెక్షన్కి సంబంధించినటువంటి దీని మీద. యాక్చువల్గా ఈ సెక్షన్ కూడా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, మమతా బెనర్జీ ముఖ్యంగా ఆ స్టేట్ గవర్నమెంట్ ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని వేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ మొత్తం అంటే లోకల్ సిట్ అనమాట. అది ముందుగా ఒక ఏజెన్సీని వేశారు, ఒక ఎంక్వైరీ ఏజెన్సీ నుంచి సిట్కి ట్రాన్స్ఫర్ అయింది. సిట్ నుంచి అది సిబిఐకి ట్రాన్స్ఫర్ అయింది. సిబిఐ వాళ్ళని నిన్న హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఏం చేశారంటే ఈ 2 ఏజెన్సీలు కాకుండా టోటల్ ఫైల్స్ అన్నీ కూడా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పిన తర్వాత సిబిఐ దీనికి సంబంధించి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అంటే నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇక్కడ 2 రకాల క్వశ్చన్స్ వస్తాయండి సిరి గారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కామన్ మ్యాన్కి ఒక డౌట్, ప్రతి ఒక్కడు మొదల్లో తెలుస్తున్న ప్రశ్న, మెయిన్ కేసు ఏదైతే ఉందో ఈ రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించి ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పటివరకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వేల మంది మెదడును తెలుస్తున్న క్వశ్చన్. అయితే ఇక్కడ సిబిఐకి అధికారం ఉందా? ఇప్పటివరకు 142 గంటల పాటు ఆయనకి విచారించారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా విచారించవచ్చా? విచారించడానికి ఎఫ్ఐఆర్ అవసరమా అన్నది ఒక క్వశ్చన్, డౌట్ వస్తుంది. మరి ఇన్ని రోజులు ఆయన కస్టడీలో తీసుకున్నారు కదా, ఆయన కస్టడీలో ఉన్నాడు కదా, కస్టడీలో సుమారుగా 140 గంటల పాటు విచారిస్తున్నారు కదా, మరి ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదా అంటే ఇప్పటివరకు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఏదైతే తన కాలేజీలో జరిగిన జూనియర్ ట్రైనీ డాక్టర్ కేసు సంబంధించి ఇప్పటివరకు ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. ఇక్కడ అందరికీ డౌట్ వస్తుంది, ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని. అవును, అయితే ఇక్కడ యాజ్ పర్ లా ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కూడా ఇంటరాగేషన్ చేసే అధికారం సిబిఐకి ఉంటుంది. అయితే ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదనే విషయం బహుశా రేపు హైకోర్టు అయిన క్వశ్చన్స్ అడిగితే అక్కడ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మనకు ఆ విషయాలు అంత క్లియర్గా మనం చెప్పుకోలేము. ఇక్కడ దాన్ని మనం అంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం ఊహాగానాలకి తావిచ్చే అవకాశం ఉండదు. ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంటరాగేషన్ చేశారు అన్న విషయం మీద. బట్ ఏదైనప్పుడు కూడా వాళ్ళు క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ ఆ రోజు కాలేజీకి సంబంధించి ఏమేమి జరిగింది, ఏ మినిట్ ఎక్కడున్నారు, మినిట్ టు మినిట్ ఎవ్రీథింగ్ కూడా ఇంటరాగేషన్ జరిగింది. అవన్నీ కూడా రికార్డ్ చేశారు. పాలిగ్రాఫ్ టెస్టులు చేశారు, ఫోరెన్సిక్ టెస్టులు చేశారు. ఇకపోతే ఆయన మీద డిఎన్ఏ టెస్ట్ కూడా ఎంక్వైరీకి అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఎందుకు డిఎన్ఏ టెస్ట్కి అడుగుతున్నారు అంటే
10 గంటల 30 నిమిషాలకి ఆయనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత 10 గంటల 20 నిమిషాలు తెలిసిన తర్వాత 11 గంటలకి ఆయన ఆ సంఘటన స్థలానికి వెళ్ళారు. ఈలోగా అక్కడ సంఘటనా స్థలంలో మనకు ఒక ఇమేజ్ బయటకు క్యాప్చర్ బయటకు వచ్చింది. ఆ ఇమేజ్లో ఏముందంటే ఒక తెల్ల క్లాత్ అడ్డంగా పెట్టుకుని లోపల చాలామంది గుమిగూడి ఆ ఎక్కడైతే విక్టిమ్ పడిపోయిందో ఆమె తాలూకా ల్యాప్టాప్, ఆమె తాలూకా హ్యాండ్ బ్యాగ్ అవన్నీ చంద్రవందరగా పడిన ప్లేస్లో చాలామంది గుమిగూడి ఉన్నారు. లోకల్ పోలీసులు దీన్ని ఆల్రెడీ అప్పటికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ ఇమేజ్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ ఉన్నారు. యాజ్ పర్ రూల్ ప్రకారం, యాజ్ పర్ లా ప్రకారం ఏంటంటే ఒక సంఘటనా స్థలం జరిగినప్పుడు పోలీసులు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో దాని చుట్టూ ఒక బ్యారియర్ పెట్టి ఎవరిని ఇన్వాల్వ్ కాకుండా అక్కడ మార్కింగ్ చేసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ పోలీసుల యాక్షన్ తీసుకోలేదు. ఇది సందీప్ ఘోష్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ మీద జరిగిందన్న కోణంలో కూడా ఇంటరాగేషన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా బహుశా మనకి రేపు సుప్రీంకోర్టుకి ఇచ్చిన ఫైల్లో మనకు ఒకటి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సందీప్ ఘోష్ యొక్క ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈయనతో పాటు మరో ముగ్గురును కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఒకరు రిప్లిక్ సింగ్, అంటే దానికి సంబంధించి మతారా ట్రేడర్స్ అని, అంటే ఈయన వర్క్ చేస్తున్న సమయంలో ఆ కాలేజీకి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు, గ్లౌస్ అయితేనేమి, సిలిండర్స్ అయితేనేమి, కొన్ని టెండర్స్ పిలిచాడు ఆయన. కాలేజీకి సంబంధించి కొన్ని టెండర్స్ పిలిచి అందులో వాళ్ళకి సప్లై చేసే విధానంలో ఇందులో మతారా ట్రేడర్స్ అని చెప్పి రిప్లిక్ సింగ్ ఉంది. రిప్లిక్ సింగ్ మీద కూడా అతను సప్లై చేసేవాడు. అంటే ఇక్కడ వచ్చే ఫండ్స్ డైవర్ఫికేషన్ జరిగింది అన్న విషయం మీద రిప్లిక్ సింగ్ మీద చేశారు. మూడోది సుమన్ హజరా అంటారు ఆయన. ఆ సుమన్ హజరా కూడా ఇటువంటిది ఆయన కూడా సప్లై చేశాడు, మెటీరియల్ సప్లై చేశాడు. అతను కూడా దీనికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉంటుందని చెప్పి ఆయన్ని కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఆయన్ని కూడా ఇంట్రాగేషన్ చేసి ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదింది. వీళ్ళిద్దరు కాకుండా మూడో వ్యక్తి ఉన్నాడు, అతను అఫ్సర్ అలీ ఖాన్. ఈ అఫ్సర్ అలీ ఖాన్ ఎవరు అంటే సంజయ్ ఘోష్ యొక్క మెయిన్ సెక్యూరిటీ గార్డ్. ఇతని యొక్క వీడియో ఫుటేజ్ కూడా మనకు ఒకసారి బయటకు వచ్చింది. అంటే 2023లో ఈయన ఎక్కడైతే సందీప్ ఘోష్ ఈ కాలేజీలో పనిచేస్తూ ఇతను ఆర్థిక అవకతవకల మీద స్టూడెంట్స్ అందరూ ప్రొటెక్ట్ చేస్తే ఇతను అక్కడగా ఉన్నటువంటి ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీకి ఇతను ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ ప్లేస్కి అపాయింటెడ్ ప్రిన్సిపల్ ఎవరంటే మానస బందోపాధ్యాయ ఒక ఫ్రేమ్లో మనకు ఒక వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. మానస బందోపాధ్యాయ ఎవరైతే సందీప్ ఘోష్ తాలూకా క్వార్టరీలో ఉన్నటువంటి, అంటే ఇతను అఫీషియల్ సెక్యూరిటీ కాదు, అన్అఫీషియల్ సెక్యూరిటీ గార్డ్గా ఉన్నటువంటి సందీప్ ఘోష్ యొక్క ఈ అఫ్సర్ అలీ ఖాన్ ఇంటరాగేట్ చేస్తుంటే మానస బందోపాధ్యాయ అడుగుతున్నారు, ఇక్కడ నీకేం పని? ఆల్రెడీ ఆ కాలేజీలో అవుట్ సైడ్ ఆఫ్ ద కాలేజీలో కొంతమంది స్టూడెంట్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఆ ప్రొటెక్ట్ చేస్తున్న స్టూడెంట్స్ని గట్టిగా కొట్టడం జరిగింది అఫ్సర్ అలీ ఖాన్. అయితే దాని మీద మా స్టూడెంట్స్ ఎందుకు కొట్టాల్సి వచ్చింది, అసలు నువ్వు కాలేజీకి సంబంధించిన వ్యక్తి కాదు కదా, యు ఆర్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద పర్సన్, నీకు ఇక్కడ ఏం పని అనే విషయం మీద ఇంటరాగేట్ చేస్తున్న మానస బందోపాధ్యాయ అడుగుతుంటే అక్కడ అఫ్సర్ అలీ ఖాన్ చెప్పిన సమాధానం మనకి వీడియో ఫుటేజ్లో వచ్చింది. ఇది నాకు దీదీ గారు డైరెక్ట్గా ఇక్కడ అపాయింట్ చేశారు, మీరు వీలైతే దీదీ గారిని డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడండి, నాకు అపాయింట్ చేశారు కాబట్టి నేను సందీప్ ఘోష్ని ఇక్కడ ఆయన యొక్క మెయిన్ బాడీ గార్డ్లో ఉన్నాను నేను అని చెప్పి ఆయన చాలా ఫోర్స్గా వీళ్ళతో ఫోన్ చేసి మాట్లాడండి అని చెప్తున్నటువంటి ఒక వీడియో ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. అతని అఫ్సర్ అలీ ఖాన్. అందుకని ఈ కేసు సంబంధించి ఇద్దరు ట్రేడర్స్తో పాటు అఫ్సర్ అలీ ఖాన్ కూడా అందులో మనకి ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంటే ఇతను కూడా అందులో ఏమున్నాడని చెప్పేసి. సో ఇప్పటివరకు జరిగిన ప్రోగ్రెస్లు చూస్తే ఈయన మీద జరిగిన ఎఫ్ఐఆర్ సెక్షన్ 7 ప్రకారం ఒకటి కాన్స్పిరసీ, ఇంకోటి చీటింగ్, ఇంకొకటి డిజానెస్టీ. దీనికి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆర్థికంగా అంటే వస్తున్నటువంటి ఫండ్స్ని మిస్గైడ్ చేస్తూ, చీటింగ్ చేస్తూ ఫండ్స్ని అంటే ప్రభుత్వ ఆస్తిని పక్కదారులు పట్టించే విషయం మీద ఈ సెక్షన్ 7 అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ వారెంట్ కాబట్టి ఈ ప్రోగ్రెస్ ఏంటనేది ఎలా ఉంటుందని మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత మనం అందరం కూడా ఆమెకి న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో మనం ప్రయత్నిస్తున్నాం. ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.